మనకు మంచినీళ్ళని ఇచ్చేటువంటి తాగునీటి అవసరాల కోసం మనం ఉపయోగించుకున్నటువంటి ఎల్ఎల్సి దిగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీళ్లు వదిలిపెట్టాం. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నిండిన తర్వాత ఎగువ కాలువ దిగువ కాలువలో నీళ్లు వదిలిపెట్టి మంచినీటి అవసరాల కోసం, సాగునీటి తాగునీటి అవసరాల కోసం నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. నీళ్లు బ్రహ్మాండంగా పారుతా ఉన్నాయి. ఈసారి వర్షాలు కూడా బాగా పడినాయి. దీంట్లో నుంచి ఇప్పుడు మనం వెంటనే తాగునీటి అవసరాల కోసం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి నింపుకుంటాం. దాంతో పాటుగా వీలైతే రామ్ జిల్లాలకు కూడా నీళ్లు కుదురుకునే అవకాశం ఉంది. కొన్నింటి నేరుగా తీసుకుని ఈ నీళ్లని ఫిల్టర్ చేసుకుని కొంత స్టోరేజ్ కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రిపేర్లు అవసరం కూడా ఉంది. మీకు అందరికీ తెలిసిందే. రిపేర్లు పెట్టుకుని మిగతా కొంతవరకు మాత్రమే అక్కడ నీళ్లు నింపుకొని కొన్ని నీళ్ళని నేరుగా పంపు చేసుకొని అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆదోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అనుకున్న కాలం కంటే ముందుగానే వర్షాలు రావడం వల్ల దీంట్లో వెంటనే నీళ్లు తుంగభద్ర నీళ్లు వదిలేయడం వల్ల మనకు మంచినీళ్ల సమస్య తగ్గిందనే చెప్పాలి. ఇంకొక 7-8 నెలల పాటు ఎక్కడా కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం లేదు. వేసవి కాలంలో అయితే 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్లు ఇస్తున్నాము. దాన్ని వీలైనంత వరకు తగ్గించి 2 రోజులు 3 రోజులకి తప్పనిసరిగా రోజు మార్చి రోజు నీళ్ళైనా ఇచ్చే అవకాశాన్ని గురించి ఈ రోజు మున్సిపాలిటీలో ఆలోచన చేస్తా ఉన్నాం. సో ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫిల్టర్స్ రెడీ చేసుకొని ఉన్నాం. ఈ మంచినీటిని ఫిల్టర్ చేసుకుని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గురించి మనం ఇబ్బంది లేకుండా ప్రజలకు మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని వెంటనే చేపడుతున్నాం. సార్, మొన్న విజయవాడ నుండి అధికారులు వచ్చారు కదా సార్, అది ఎంతవరకు వచ్చింది సార్ ప్రణాళిక? విజయవాడ నుంచి వచ్చినటువంటి మంచినీటి అధికారులు ఏదైతే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పాడైందో, అంటే ఒక వైపున కూలిందో, దాన్ని రిపేర్ల అంచనాల కోసం 2గా తయారు చేయమన్నాం. ఒకటి ఇమీడియట్ గా వచ్చే వేసవి లోపల మనము చేసుకోవాల్సిన రిపేర్ల గురించి సుమారుగా 6 కోట్ల రూపాయల అంచనా తీసుకున్నాం. దాన్ని వెంటనే కలెక్టర్ పంపించాం. దానికి టెండర్లు రాగానే 1 నెల 1.5 లోపల ఆ పనులు మొదలు పెడతాం. అలాగే శాశ్వత పని, దాన్ని శాశ్వతంగా దాన్ని గట్టిగా చేసుకోవడానికి రాబోయే 25 సంవత్సరాల కోసం అవసరం వచ్చే విధంగా ఆ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెడీ చేసుకోవడానికి సుమారుగా 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశాం. దాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లి నేను వచ్చే వారం ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రపోజల్స్ ని ఆయన చేతికి ఇచ్చి దాని వీలైన తొందరగా శాంక్షన్ చేయించుకుంటే ఆ పర్మనెంట్ గా చేసేటువంటి 60 కోట్ల రూపాయల ఖర్చు 2-3 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. ఒక సంవత్సరంలో ఒక సీజన్ లో చేయలేని పని అది. రాబోయే 2-3 సంవత్సరాల్లో చేసుకునే పని. ఈ సంవత్సరం అంతా కూడా ఈ టెంపరీగా చేసినటువంటి పనులతో ఈ ట్యాంక్ లో నీళ్లు నింపుకోగలిగితే వచ్చే సంవత్సరం ఈ సమయానికి, వచ్చే సంవత్సరం జూలై ఆగస్టు సమయానికి మనం శాశ్వతంగా వాటిని రిపేర్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. తాత్కాలికంగా రిపేర్ 6 కోట్లతో, అంటే ఎక్కడెక్కడ పోయిందో 3 చోట్ల పోయింది, అదంతా చేస్తారా లేదంటే అంటే లేదు, పోయిన దగ్గర కాదు. ఇంత ముందు కూడా మనం మీకు చెప్పాను, రిపేర్లు కుంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడెక్కడైతే శాశ్వత రిపేర్లకు ముందుగా మనం, అంటే కట్ట తెగిపోతే కూడా కష్టం కదా, కట్టని మనం తెగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సపోర్ట్ కూడా ఇవ్వాల్సింది ఆ కట్టకి. దానికోసం అయ్యే ఖర్చు అది. దాన్ని వీలైన తొందరగా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే సార్ అన్నగారికి నమస్కారం సార్. మేము ఇక్కడ ఈరోజు తుంగభద్ర నది పూజ చేసి మన ఆదోని పట్టణ ప్రజలకు మంచినీరు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంటే ఈ రోజు మనకు కాలం వచ్చి వారం అయినా అది బాగుండవు. మంచినీళ్లు ఒక వారం తర్వాత మనం స్టోరేజ్ చేసుకొని మన పట్టణ ప్రజలకు నీళ్లు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు శుక్రవారం మంచి రోజు అని పూజ చేసుకొని మన పట్టణ ప్రజలకి ఎటువంటి నీళ్లు ఇబ్బంది లేకుండా సారు ఆధ్వర్యంలో మేమిద్దరం సార్ గారు ఆధ్వర్యంలో, కమిషనర్ సార్ గారు, మన మున్సిపాలిటీ తరఫున అందరు ప్రజలకు నీళ్లు సరఫరా ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం.